ఫిబ్రవరి 20, 1984లో ఫిబ్రవరి మ్యాథ్స్ మహారాజు వారు అనుగ్రహించిన దివ్య ప్రవచనంలో ఈ చైతన్యం యొక్క ఎరుక, యాతనా చైతన్యము, వ్యక్తిగత విశ్వ చైతన్యం గురించి వివరించారు. ఆ విషయాలు నాకు అవగాహన అయిన విధంగా తెలియజేస్తాను. ఫస్ట్ ఈ చైతన్యం యొక్క ఎరుక గురించి. నీవు చైతన్యం ఉన్నది, ఆ చైతన్యం నా సర్వానుభవాలకి ఆధారమని అనుకుంటున్నావు. ఈ చైతన్యంపై ముద్రితమైనటువంటి సంస్కారం. ఈ సంస్కారం అంటే ఆత్మ అయినటువంటి నీవు జీవుగా చైతన్య పరిణామంలో పొందిన అనుభవం ముద్రలు, పునర్జన్మానుభవంలో నీవు జీవాత్మగా పొందినటువంటి అనుభవం ముద్రలు, ఇవన్నీ కూడా చిత్త వృత్తుల రూపంలో అంతఃకరణలో భాగమైనటువంటి చిత్తములో ఉన్నది. ఈ మానసిక శరీరం అంటే ప్రతి మానవుడు భౌతిక శరీరం కలిగి ఉన్నాడు. ఆ భౌతిక శరీరమే తనకు తెలుస్తుంది, కానీ ఈ భౌతిక శరీరానికి అంతర్గతంగా సూక్ష్మ శరీరం ఉన్నది. సూక్ష్మ శరీరానికి అంతర్గతంగా మానసిక శరీరం ఉన్నది. ఆ మానసిక శరీరం ఏం చేస్తుందంటే, నువ్వు నిద్రపోతున్నావు, మన్నాడు అనుభవించవలసినటువంటి అనుభవానికి సంబంధించినటువంటి ఈ చిత్త వృత్తులు స్వీకరించి, ఈ చిత్తం నుండి వాటిని క్రోడీకరించి వాటిని సంస్కారంగా మంచి చైతన్యంపై ముద్రిస్తుంది. ఆ చైతన్యంపై ముద్రించిన సంస్కారమే నిద్రలో ఉన్నటువంటి నిన్ను లేపుతుంది. ఆ విధముగా నీవు చైతన్యంపై ముద్రితమై ఉన్నటువంటి సంస్కారానికి అనుగుణంగా నీవు ఆలోచిస్తున్నావు, మాట్లాడుతున్నావు, చూస్తున్నావు, వింటున్నావు, నీ పనులను చేసుకుంటున్నావు అని ఆ చైతన్య యొక్క ఎరుక నీకు లేదు. చైతన్య యొక్క ఎరుక లేనందున నీవు ఆత్మను తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు జీవించేటువంటి జీవితం అంతా అజ్ఞానయుక్తమైనటువంటిది. ఏమిటి అజ్ఞానం అంటే ఐషద్వర్గ సంబంధమైనటువంటి కామము, క్రోధము, లోభము, మదము, మోహము, మాత్సర్యము, అహము. ప్రతి మానవుల్లో ఈ ఐషద్వర్గంలో ఏదో ఒకటి ప్రిడామినెంట్గా ఉంటుంది. అటువంటి ఐషద్వర్గ సంబంధమైన అజ్ఞానం నేను అనిపిస్తున్నావు, కానీ వాస్తవం కానీ తెలుసుకోలేకపోతున్నావు. అంతటి చైతన్య ఎరుక మానవుడికి అవసరమైన దృక్పథంతో అనుభవజ్ఞమైనటువంటి మహాత్ముడు శక్తివంతమైనటువంటి అవతార పురుషుని యొక్క నామాన్ని స్మరణ చేయమన్నారు. ఈ నామం అనేటువంటిది ఒక క్రమంలో అభ్యాసం చేయాలి. మొట్టమొదట బాహ్యముగా నామస్మరణ తరించాలి, నీకు వినబడే విధంగానే. తరువాత మనస్సులో మానసికంగా ఉచ్చరించాలి. అప్పుడు ఈ హృదయం మనసు తెలియకుండా హృదయంలో ఈ నామము ఉచ్చరింపబడుతూ ఉంటుంది. ఆ ఉచ్చరణ, ఆ ధ్వని, హృదయ ధ్వని అనామక శబ్దంగా ఏ వ్యక్తి అయితే గుర్తిస్తాడో ఆ వ్యక్తి చైతన్యము ఎరుక పొందాడని చెప్పవచ్చు. ఈ వ్యక్తి చైతన్య ఎరుక పొందుతున్నాడంటే అంతర్యామైనటువంటి సద్గురు యొక్క అనుగ్రహం లేకుండా పొందలేడు. ఎందుచేతంటే ఈ చైతన్యం అనేటువంటిది వేరే 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 మిస్టీరియస్. అందుచేత సాధన చేసినప్పటికీ కూడా అంతర్యమైన సద్గురు యొక్క అనుగ్రహంతోనే ఆ ఎరుక లభిస్తుంది. తర్వాత ప్రథమ అవతార పురుషుడు జరాస్తారు. ఆయన ఈ చైతన్యం యొక్క ఎరుక పొందడానికి అవసరమైనటువంటి కార్యక్రమాన్ని అది సరిపెట్టు. అంటే మంచి తలపులు, మంచి మాటలు, మంచి చేతలు ప్రబోధన చేశారు. అంటే క్రితం శుద్ధిగా జీవించాలనేటువంటిది నిరాస్తారు ప్రబోధన చేశారు. నీవు సంస్కారానుగుణంగా జీవిస్తున్నప్పుడు నువ్వు ఏ తప్పు చేసినా భగవంతుడు క్షమిస్తాడు, కానీ నీవు విద్యాశాలిగా జీవిస్తే భగవంతుడు మాత్రం క్షమించడు. అంటే నీ ఎరుకలో ఉన్నటువంటి ఈ మూడు స్థితిని భేదించి నువ్వు జీవించినట్లయితే, అంటే నువ్వు ఆలోచన చేయడం ఒకటి, మాట్లాడేది మరొకటి, చేసేది ఇంకొకటి. అందుచేత నువ్వు విద్యాశాలి అవుతున్నావు, భగవంతుడు నువ్వు క్షమించడు. అందుచేత నువ్వు ఏది ఆలోచిస్తున్నావో అదే మాట్లాడాలి, ఏది మాట్లాడుతున్నావో అదే చెప్పాలి. ఈ మనిషి అంటే ఏమిటి? నీవు ఆలోచించేటువంటి ఆలోచన కానీ, మాట కానీ, పనులు కానీ
ఎవరికి కూడా కష్టము నష్టము కలిగించకుండా నువ్వు త్రికల శుద్ధిగా జీవించగలిగినప్పుడు నీకు చైతన్యం యొక్క ఎరుక లభిస్తుంది. ఎప్పుడైతే నీకు చైతన్యం యొక్క ఎరుక లభించిందో అప్పుడు చైతన్యం యొక్క మరొక స్థితి తారసపడుతుంది. అదే యాత్మ చైతన్యము. నీవు ఈ సుఖము దుఃఖము మంచి చెడు పుణ్యము పాపం అనేటువంటి గంగానుభవములు నీ జీవితంలో నీకు తెలియకుండానే అనుభవిస్తూ ఈ యాతనా చైతన్యం ఎటువంటి ప్రిపేర్ చేస్తుందంటే నీవు సంస్కారానుగుణంగా ఒక అనుభవాన్ని అనుభవిస్తున్నప్పుడు ఈ చైతన్యం ఏం చేస్తుందంటే నీవు అనుభవిస్తున్నట్టు అనుభవానికి భిన్నమైనటువంటి ఒక ఆలోచనను ఏకైతించి నీవు అనుభవించినటువంటి అనుభవాన్ని ఆపుచేస్తుంది. మరలా నూతనమైనటువంటి సంస్కారానికి అనుగుణంగా నీవు అనుభవించినటువంటి అనుభవానికి భిన్నమైనటువంటి అనుభవాన్ని అనుభవించేస్తుంది. అందుచేత నీ జీవితంలో ఈ చైతన్యం యొక్క ట్రిక్ గుర్తుపెట్టుకొని నీ జీవితంలో నీకు వచ్చేటువంటి ఆలోచనలు జాగ్రత్తగా గమనిస్తూ నీకు సుఖం వచ్చినప్పుడు దుఃఖం గురించి ఆలోచించక నీకు దుఃఖం వచ్చినప్పుడు నాకు సుఖము కావాలని కోరకుండా ఉంటే అప్పుడు నీకు ఈ యాతనా చైతన్యం యొక్క లభిస్తుంది. ఈ యాతనా స్థితిని అధిగమిస్తున్నావు. అధిగమించి ఈ ద్వంద్వాలను కూడా అధిగమిస్తున్నాము. ఈ యాతనా చైతన్యం సంబంధించిన కార్యక్రమమనే రెండవ అవతార పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడు వారు నిర్వహించారు. ఎప్పుడైతే నీవు ఈ యాతనా చైతన్యం ఎదుగుతో గుర్తించి ఆ యాతనా స్థితిని అధిగమించావో నీవు అనుభవించేటువంటి ఈ పరిమిత శరీరము ప్రాణము ఉపాధి వీటికి బదులు నీకు భగవత్ సంబంధమైనటువంటి విశ్వపరమైన అపరిమితమైనటువంటి ఉపాధి ప్రాణము శక్తి నీకు ఆశపడతాయి. వీటికి సంబంధించిన చైతన్యమే యాతనా చైతన్యము. తర్వాత నీవు యాతనా చైతన్యం గుర్తిరిగి జీవిస్తున్నప్పుడు ఈ పుణ్యము పాపము సుఖము దుఃఖము అనేటువంటి ద్వంద్వాలకు బదులు భగవంతుని యొక్క అనంత ఆనందమును నీవు అనుభవిస్తావు. అంటే ఎంత దుఃఖమైనప్పటికీ అది అంత ఆనందమే, ఎంత కష్టమయ్యేటప్పటికి కూడా అది అంత ఆనందమే అవుతుంది. తర్వాత నీ ప్రాణం పరిమితమైనటువంటి నువ్వు ప్రాణశక్తిని విడిచిపెడుతున్నావు. భగవత్ సంబంధమైనటువంటి అనంత శక్తి నీలో జాగృతమైంది. అనంత శక్తిని నీవు నియమించుకుంటున్నావు. తర్వాత ఈ పరిమితమైన మనసు ద్వారా తెలుసుకున్నటువంటి విజ్ఞానమును విడిచిపెట్టి దానికి బదులు భగవంతుని అనంతమైనటువంటి జ్ఞానాన్ని నీవు అనుభవిస్తూ ఉంటావు. తర్వాత ఈ విశ్వ చైతన్యమైనటువంటి కార్యక్రమాన్ని మూడవ అవతార పురుషుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నిర్వహించాడు. శ్రీకృష్ణ పరమాత్మ తర్వాత అవతరించినటువంటి 4వ అవతార పురుషుడు బుద్ధ భగవానుడు మానవులకు అనుగ్రహించింది ఏంటంటే ఈ నిర్వాణ చైతన్యము. శివాకారుడైనటువంటి మెహర్ బాబా మానవులకు అందరినీ కూడా ఎరుక లేకుండా నిర్వాణములు చేస్తున్నారంటే ఈ విశ్వవ్యాపకమైనటువంటి చైతన్యానికి ఒక స్వరూపం మలుపునిచ్చి ఎరుక లేకుండా మానవులందరినీ నిర్మాణంలో నిలిపి ఉన్నారు. అంటే చైతన్యంపై ముసుగు వేసి కళ్ళకు గంటలు పెట్టి ఈ చైతన్య భూమి కానుభవాలకు ఎరుక లేకుండా నిర్వాణంలో ఎరుక లేకుండా నిలిపి ఉన్నారు. అక్కడ నుండి నిలుపుకలకు వెళ్లకుండా ఆఫ్ చేయబడ్డారు. ఎందుచేతంటే స్పిరిచువల్ హార్ట్ యొక్క అనుభవం లేకుండానే ఈ మానవులంతా అక్కడ ఎరుకోకుండా నిర్మాణంలో నిలిచి ఉన్నారు. చైతన్యబుద్ధుడు అంటే సద్గురు యొక్క సూక్ష్మ స్థితి యొక్క అనుగ్రహంతో ఏ వ్యక్తి అయితే మేల్కొనడానికి అర్హత పొందాడో ఆ వ్యక్తి ఎరుకతో ఈ నిర్వాణ అనుభవంలో మేల్కొంటారు. ఏమిటి నిర్వాణ అనుభవం అంటే అనంతమైనటువంటి దైవీ శూన్యస్థితి. ఈ శూన్యస్థితిలో అహమస్మి అంటే ఈ శూన్యస్థితిలో నేనున్నాననేటువంటి అనంతమైనటువంటి అస్తిత్వం తప్ప ఏమీ లేదు. ఈ స్థితిలో భగవంతుని యొక్క అస్తిత్వము నిర్వాణ చైతన్యం యొక్క పాత్ర వహించి ఉన్నది. ఉపాధులు లేవు అంటే భౌతిక సూక్ష్మ మానసిక శరీరములు లేవు.
ఆ ఉపాధి సంబంధమైన అనుభవం లేవు. భౌతిక ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, మానసిక ప్రపంచము, ఈ మూడు ప్రపంచము లేవు. సప్తమైన అనుభవం లేదు. ఈ జీవ చైతన్యం లేదు. ఈ జీవ చైతన్యం అనుభవించేటువంటి అనుభవములు లేవు. ఆ వ్యక్తి ఎరుకతో ఈ నిర్వాణాన్ని అనుభవిస్తున్నాడు. ఎరుకే తానే అంటున్నాడు. ఎరుక చైతన్యం అహము ఒకటైనటువంటి స్థితి. ఆ ఎరుకతో నిర్వాణ అనుభవాన్ని ఏ విధంగా అనుభవిస్తున్నాడు అంటే అహమస్మి, నేనున్నాననేటువంటి అనుభవంలో అనుభవిస్తున్నాడు. అటువంటి చైతన్యం యొక్క ఎరుకతో అటువంటి నిర్వాణం యొక్క అనుభవంతో పేర్కొంటున్నాడు ఒక వ్యక్తి చైత్యపురుషుని యొక్క సహాయంతో. అక్కడి నుండి ఆ వ్యక్తి స్పిరిచువల్ హాస్టల్ అంటే ఆ వ్యక్తి యొక్క ఎరుక స్పిరిచువల్ హాస్టల్ ప్రవేశిస్తుంది. ఈ స్పిరిచువల్ హాస్టల్ ఎక్కడున్నది? పాలభంలో ఉన్నది. పాలభంలో ఉన్నటువంటి స్పిరిచువల్ హాస్టల్లోకి ఎరుక ప్రవేశించేటప్పటికీ ఏకైక నేత్రము త్రినేత్రం ఓపెన్ అవుతుంది. అప్పుడు ఆత్మ దైవ స్థితి, దైవ అనుభవం సాధ్యపడుతుంది. ఆ అనుభవంతో ఏం జరుగుతుందంటే ఈ మానవ స్థితి దైవీ స్థితిగా మారుతుంది. ఆ దైవీ స్థితి యొక్క అనుభవమే జీవన్ముక్త అనుభవం. ఏమిటి జీవన్ముక్త అనుభవం అంటే జీవించి ఉండగానే నీవు మోక్షానుభవం పొందేవు. నీకు నీ సంకల్పము ఏది ఆటంకపరిచేది ఏంటంటే నిన్ను బంధించేది ఆటంకపరిచేది ఏమీ లేదు. తరువాత ఎరుక హృదయం, జీవ సంబంధమైన హృదయంలో ప్రవేశిస్తుంది. అప్పుడు ఈ భగవంతుని ఎడల నీకుండవలసినటువంటి ప్రేమ యొక్క సమగ్రమైన సంపూర్ణమైన ప్రదర్శన సాధ్యపడుతుంది. అక్కడి నుండి నీ ఎరుక మనసులో ప్రవేశిస్తుంది. అప్పుడు ఈ మనస్సు యొక్క స్వభావ రూపాలు మారిపోతాయి. ఈ మనస్సు స్పిరిచువల్ హార్ట్ యొక్క అధీనంలో ఉంటుంది. ఈ మనస్సు గతంలో పరిమితంగా ఆలోచించేది, మనవారి కోసం మనపరిచి ఆలోచించేది. ఇప్పుడు ఈ స్పిరిచువల్ హార్ట్ యొక్క అధీనంలో ఉన్నటువంటి మనస్సు తర్వాత పదార్థముగా లోహముగా వ్యక్తమవటానికి గుర్తిస్తావు. నీవు ఈ జీవన్ముక్తానుభవాన్ని పొంది నీవు జీవించి అన్నావు. నీవు మోక్షానుభవం పొంది ఆత్మశక్తి ఏమీ లేదు. నీవు భౌతిక జీవితాన్ని జీవిస్తున్నావు. భౌతిక ప్రపంచంలోనే ఉన్నావు. నీవు నీ యొక్క శక్తిని, ఉపాధిని, మనసుని దైవీకరముగా వినియోగించుకుంటూ నీ విద్యుత్ ధర్మాలు నిర్వహించుకుంటూ ఉంటున్నావు. నీకు సంస్కారం యొక్క ప్రభావం ఉండదు. నీవు దైవ అనుగ్రహం చేత జీవన్ముక్తులైనట్టు నీవు దైవముగా జీవిస్తూ ఉంటావు. మానవులకి ప్రేమను వరంగా అనుగ్రహించారు. ఈ యుగావతారుడైనటువంటి మేఘబావ ఇన్స్పిరేషన్ మానవులకి ఇన్స్పిరేషన్ ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క వ్యక్తికి గురుమాధ్యమంలో బాలాకాలంలో తిరుగుతున్నట్టు తెలియబడుతుంది. ఒక్కొక్క వ్యక్తికి హృదయం యొక్క కదలిక ఒక క్షణకాలము కదిలినట్టు అనిపిస్తుంది. భయపడవద్దండి. తర్వాత సద్గురు ఎడల అనన్యమైనటువంటి విశ్వాసము, విజేత కలిగినటువంటి వ్యక్తిలో సహస్రారంలో కదిలినట్టు గుర్తించగలుగుతాడు. ఏ వ్యక్తి అయితే డివైన్ థీమ్ 2 పూట్ల శ్రద్ధగా చేస్తాడో ఆ వ్యక్తికి వెన్నుముకలో జరజర పాడినట్టు ఇన్స్టిట్యూషన్ని గుర్తిస్తాడు. ఈ ఇన్స్టిట్యూషన్ను అనుగ్రహం పడటానికి సద్గురు శ్రీ మేర చైతన్య మహారాజు వారు సెట్ చేసిన ఉపాయం ఏమిటంటే డివైన్ థీమ్ ధ్యానం 2 పూట్ల చేయాలి. మెహర్బాబు యొక్క శక్తివంతమైన నామాన్ని డే టైము ఒక టైం కేటాయించుకుని చేయాలి. నిద్రపోయే ముందు నామస్మరణ తెలుగుతో ప్రవేశించాలి. తర్వాత రాత్రి 9 to 9:15 మౌనంలో ఉండాలి. ఈ మౌనం అంటే వాక్ మౌనము, తర్వాత ఇంద్రియ మౌనము, మనసు యొక్క మౌనము. ఎప్పుడైతే 3 మౌనపరచబడ్డాయో చైతన్యం ఆటోమేటిక్గా
మౌనపరచబడుతుంది. అప్పుడు ఏ వ్యక్తి అయితే మేల్కొనటానికి, ఆ వ్యక్తి మేల్కొనటానికి అర్హత పొందినటువంటి వ్యక్తికి సద్గురు శ్రీ మెహర్ చైతన్యమి మహారాజు వారు మెహర్ చైతన్య అనుగ్రహాన్ని ప్రసాదించడం ద్వారా ఆ వ్యక్తికి ఈ ఇన్స్టిట్యూషన్ అనుగ్రహింపబడుతుంది. ఈ వ్యక్తి ఇన్స్టిట్యూషన్ స్వీకరిస్తున్నాడు, అప్పుడు ఆ వ్యక్తి ఇన్స్పైర్ అయిపోతాడు. ఇన్స్పైర్ అవ్వటం అంటే ఉపాధి అణుమణువు కదిలిపోతుంది, పులకించిపోతుంది. ఈ ఇన్స్పిరేషన్ తర్వాత ఇల్యూమినేషన్ తారకపోతుంది. ఏమిటి ఇల్యూషన్ అంటే న్యాచురల్ లైట్, ప్రకాశం అన్నారు. ఆ ప్రకాశంలో తనను ఆత్మ గుర్తిస్తాడు, ఆత్మగా దర్శిస్తాడు, ఆత్మగా తాను అనుభవం పొందుతాడు, ఆత్మగా జీవిస్తాడు. జై మెహర్ బాబా, జై సద్గురుదేవ, జై మాత. జై బాబా సార్ సుబ్రహ్మణ్యం గారు కైలాసగిరిలో గురు దివ్య ప్రవచనాలకు సంబంధించిన అధ్యయనము, వాటికి సంబంధించిన కార్యక్రమము ఇక్కడ నిర్వహింపబడుతుంది. ప్రతి ఆదివారం 4 గంటల నుంచి 7 గంటల వరకు. అదేవిధంగా వెంకోజీపాలెం సెంటర్లో 6 గంటల నుంచి 8:30 వరకు. సో ఇందులో జరిగినటువంటి కార్యక్రమాల్లో వీటికి సంబంధించిన ఈ మేల్కొల్పుకి సంబంధించిన అనేక విషయాలను అవగాహన చేసుకోవడం జరుగుతుంది. వాటికి సంబంధించి సుబ్రహ్మణ్యం గారు అనేక ఇంపార్టెంట్ విషయాలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు సీతారామరాజు గారు ఇక్కడ కైలాసగిరి కేంద్రంలో సర్వీస్ చేస్తూ ఉంటారు. భద్రాచలం నుంచి రిటైర్ అయ్యి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఈ మేల్కొల్పు ప్రక్రియ సంబంధించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తారు. అందరికీ జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. పరమాత్మ మానవ ఉపాధి ధరించి అవతారంగా ఈ సృష్టిలో వ్యక్తమవడానికి కారణం సృష్టిలో ఉన్న సమస్త జీవకోటిని కూడా జీవకోటికి సహాయం చేయడానికే ఆయన అవతారంగా వ్యక్తమవుతారు. సహాయము అంటే ఆధ్యాత్మిక సహాయము, భౌతిక సహాయం కూడా చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక సహాయము అంటే అదిలో ఆత్మ ఒక పరిమిత ఉపాధిలో ప్రవేశించి ఉపాధి ద్వారా ప్రయాణించి తన అనంతత్వ స్థితిని చేరుకోవడానికి అవసరముగా అవతార పురుషుడు సహాయం చేస్తూ ఉంటారు. మరి భౌతికమైన సహాయం అంటే మన కోరికలు తీర్చడం కాదు ఆయన కార్యక్రమం. ఈ ఆధ్యాత్మికంగా పురోగమించే స్థితిలో ఏ భౌతిక స్థితులు ఆటంకపరుస్తున్నాయో వాటిని అధిగమింపజేసి ఈ ఆత్మను పురోగమింపజేయడానికి సహాయం చేస్తుంటారు అవతార పురుషుడు. ఆ విధముగా వ్యక్తమైన ఈ కాలపు అవతార పురుషుడు మెహర్ బాబా సర్వ మానవాళిని కూడా వేలుకొనటమని తన అవతార కార్యక్రమం తెలియజేశారు. అని తెలియజేస్తూ మానవాళ్ళందరినీ కూడా నిర్వాణము చేర్చానన్నారు. నిర్వాణము అంటే భౌతిక చైతన్య అనుభవం తర్వాత సూక్ష్మ చైతన్య అనుభవం పొందాలి, తర్వాత మానసిక చైతన్య అనుభవం పొందాలి. ఇవన్నీ అధిగమించిన తరనే నిర్వాణం సంప్రాప్తమవుతుంది. కానీ మెహర్ బాబా ఈ అనుభవాలు ఏమీ తెలియకుండా కళ్ళకు గంతలు కట్టి నిర్వాణంలో చేర్చేనన్నారు మెహర్ బాబా. సాధారణంగా తత్వరూపేణ మనం అవగాహన చేసుకున్నది ఏంటంటే నిర్వాణం చేయని ఆత్మకు వెనుగంటనే నిర్వికల్పం సిద్ధిస్తుంది. అంటే తాను బ్రహ్మమై ఉన్నాను అనే
అనుభవం సంప్రాప్తమవుతుంది. మెహర్ బాబా వారి వాంఛితము అది కాదు. ఎందుచేతంటే నీవు బ్రహ్మానుభవం పొంది బ్రహ్మముగా దైవములో ఐక్యమైతే ఎవరికి ఉపయోగం? అది కాదు వారి వాంఛితం. బ్రహ్మానుభవం పొంది ఆ బ్రహ్మానుభవంతో దైవముగా జీవిస్తూ అవతార కార్యక్రమంలో భాగస్వాముల వారు మీరందరూ కూడా, అది మరి వాంఛితం. దానికి అనుగుణంగా సృష్టిలోని మానవాళ్ళంతా కూడా, నిర్వాణం చేరిన ఈ మానవాళ్ళంతా కూడా ఏ విధముగా మేల్కొనాలి, ప్రతి ఆత్మ ఏ ఏ అనుభవముల ద్వారా మేల్కొని దైవముగా జీవించాలి అని ఆయన సంకల్పించారో దానికి సంబంధించినటువంటి పూర్తి కార్యక్రమం నిర్వహించారు. నిర్వహించి నా అవతార కార్యక్రమం పరిపూర్తి అయినది 100% అని చెప్పి భౌతికోపాధిని విసర్జించారు. విసర్జించిన మెహర్ బాబా ఎక్కడికి వెళ్ళారు, ఏ లోకానికి వెళ్ళారు అంటే సృష్టిలో సమస్త జీవకోట్లను కూడా ఆయన ప్రవేశించున్నారు. మరి నిర్వాణము చేసిన ఆత్మలను మెహర్ బాబా వాంఛితానుగుణ్యంగా దైవీ అనుభవంలో మేల్కొల్పేది ఎవరు అంటే తత్వరూపేణ కూడా నిర్వాణము చేరిన ఏ ఆత్మ అయినా నిర్వికాల అనుభవం పొందాలి అంటే తప్పనిసరిగా సద్గురు సహాయం కావాలి. సద్గురు అనుగ్రహంతోనే నిర్వికాల అనుభవం పొందడానికి వీలవుతుంది అని మెహర్ బాబాయే సుస్పష్టంగా తెలియజేశారు. అదేవిధంగా ఆయన నిర్వాణం చేసిన ఆత్మలన్నిటినీ కూడా ఆ సద్గురువే మేల్కొల్పాలి, మేల్కొల్పి దైవముగా జీవింపచేయాలి. సద్గురు అంటే ఎవరు? మనకు అందరూ ఒక ఏ ఆత్మ అయితే తన ప్రయాణం పూర్తి చేసుకొని గమ్యం చేరి దైవీ అనుభవంతో ఉన్నదో అనేక ఆత్మలు, అటువంటి ఆత్మలలో దైవీ ప్రణాళికానుగుణ్యంగా ఏ ఏ ఆత్మలు సద్గురువుగా వ్యవహరించవలసిన అవసరములతో వారిలో ఈ మెహర్ బాబా వారి యొక్క అవతార చైతన్యం మేల్కొని ఉంటుంది. మిగతా సమస్త జీవకోట్లను కూడా ఆయన ప్రవేశిస్తున్నా కానీ వాటి జీవ చైతన్యంపై ఆచ్ఛాదింపబడి ఉంటుంది, అంటే కప్పబడి ఉంటుంది. ఆ చైతన్యం వ్యక్తం అవుతుంది. సద్గురువు ఉపాధి అంటే పరిపూర్ణమైనటువంటి సత్యానుభవంలో ఉన్న వ్యక్తి. అంటే ఈ సంస్కారములకు సంబంధించిన ఏమీ లేని ఖాళీ ఉపాధి అది. అటువంటి ఉపాధిలో ఉన్నటువంటి ఈ మెహర్ చైతన్యము వేర్కొని ఉంటుంది. వాడే సహాయం చేయాలి ఏ ఆత్మకైనా. ఆ విధముగా బాబా వాంఛించిన విధంగా మేల్కొనడానికి అవసరంగా సద్గురువు ఒక ప్రణాళికాబద్ధమైన రీతిలో తన కార్యక్రమాన్ని ఫ్రేమ్ చేసుకొని ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన ఏ విధముగా నిర్వహించారు అంటే మెహర్ బాబా నిర్వాణం చేర్చడానికి పొందే అనుభవాలన్నీ కూడా ఏ ఎరుక లేకుండా జీవించేయో ఆత్మలన్నిటికీ కూడా ఏదంటే ఈ ఆత్మలు సత్యానుభవంలో మేల్కొని దైవముగా మెహర్ బాబా వారి కార్యక్రమంలో భాగస్వాముల అవసరం ఉంది. కాబట్టి తాను ప్రయాణం చేసిన ప్రయాణానికి సంబంధించినటువంటి ఎరుకను పూర్తిగా పొందాలి, ఆ ఎరుకతో తాను మేల్కొనాలి అనేది గురువులు వాంఛితం. అది దానికి అనుగుణంగా సాధారణంగా మన భౌతిక జీవితం జీవిస్తున్నప్పుడు మన ఎరుక అంటే మన దృష్టి భౌతిక ప్రపంచం మీదే ఉంటుంది. అదే మనం అంతర్ముఖమయ్యి అంటే భౌతిక చైతన్యానుభవాన్ని అధిగమించి
సూక్ష్మ చైతన్య అనుభవంలో ప్రవేశించినప్పుడు మనం అంతర్ముఖం అవుతాం. అదే విధముగా ఈ ఎరుకను అంతర్ముఖపరుచుకొని ఈ సూక్ష్మ చైతన్య అనుభవంలోకి ఎరుక మానసిక చైతన్య అనుభవం ఎరుక పొందాలి అంటే ధ్యానము చేయాలి అని ప్రతిపాదించారు గురుదేవులు. ధ్యానము అంటే ఒకే స్థితిపై, ఒకే వస్తువుపై ఏకాగ్రతతో ఆలోచించాలి. అది ధ్యానం. ఆ ధ్యాన వస్తువును బట్టే ఆ ధ్యాన ఫలితం ఉంటుంది. దానికి అనుగుణంగా మెహర్ బాబాయే ధ్యాన వస్తువుని ఇచ్చారు మా అందరికీ కూడా. ఏమిటి ఆ ధ్యాన వస్తువు అంటే, ఏ ఆత్మ పరిమిత ఆత్మగా ప్రయాణం ప్రారంభించి తన అనంత స్థితికి చేరే క్రమములో ఏ ఏ అనుభవాలు పొందుతుందో, అంటే పరిణామం అనుభవాలు కానీ, పునర్జన్మానుభవాలు కానీ, ఆధ్యాత్మిక మార్గం అనుభవాలు అవన్నీ ఒక క్రమముగా కూర్చి దైవీ ప్రణాళిక అనేటువంటి ధ్యాన వస్తువును అనుభవించారు ఆయన. గురుదేవులు కూడా అదే ధ్యాన వస్తువును తీసుకొని మీరు ధ్యానం చేయాలి, రోజు కనీసం ఉదయం గంట సాయంకాలం గంట మీ ఎరుకను అంతర్ముఖపరుచుకొని ఆ వస్తువును ధ్యానం చేయండి అని ఆదేశించారు. ధ్యానములో 3 స్టేజెస్ ఉన్నవి. ఒకటి ధ్యానము, తర్వాత ధారణ, తర్వాత మౌనం. ధ్యానము అంటే ఈ ధ్యాన వస్తువుని ఎక్కడ విరామం లేకుండా, అంటే బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా ఆలోచించాలి. గురుదేవులు తెలియజేసేవారు, ఆలోచన అనేది తైల ధారవలే సాగాలి అని ఎన్నో వాళ్ళు తెలియజేశారు. అలాగే ధ్యాన వస్తువునంతా మొదటి నుండి చివరి వరకు ఆలోచించిన తర్వాత ఇంకా ఆలోచించడానికి ఏమీ లేని స్థితిలో ధ్యానము అయిపోతుంది. అప్పుడు ధారణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ధారణ అంటే ఇంతవరకు ఏ ధ్యాన వస్తువునైతే కంటిన్యూస్గా ఆలోచించారో ఆ సమస్తమును కూడా వెనుదిరిగి ఏకక్షణమందే దర్శించగలగాలి. అది ధారణ. ఈ ధారణ కూడా పూర్తయిన తర్వాత ఇంకా ఏమీ ఆలోచించవలసిన స్థితి లేదు కనుక మౌనముగా ఉండాలి. ఈ 3 ప్రక్రియలు కూడా అభ్యాసం చేసుకోండి అని గురుదేవులు ఆదేశిస్తుంది. ఈ విషయం గురించి కూడా గురుదేవులు సూక్ష్మంగా తెలియజేశారు. ఆత్మమైన నీవ ఈ ధ్యానం చేసేది, వెనుదిరిగి చూసేది, మౌనం వహించేది నీవా అంటే నీవు కాదు అంటారు. నిన్ను ఏ చైతన్యం అయితే అనుభవింపజేస్తుందో ఆధారపై ఆ చైతన్యమే మనస్సుగా ఆలోచిస్తుంది. ఆలోచించిన తర్వాత ఆ చైతన్యమే వెనుదిరిగి సమస్తమును దర్శిస్తుంది ఏకక్షణమందే. అది కూడా పూర్తయిన తర్వాత ఆ చైతన్యమే మౌనం వహిస్తుంది అని గురుదేవులు. ఈ విధముగా ఈ ప్రక్రియలో, దాన ప్రక్రియలో అభ్యాసం చేస్తూ నిష్ణాతులైన తర్వాత గురుదేవులు మరలా ఇంకొక ఆదేశం ఇచ్చారు. ప్రతిరోజు కూడా 9 గంటల నుండి 9 గంటల 15 నిమిషాల వరకు మౌనముగా ఉండండి అని ఆదేశించారు. సాధారణంగా మనం మౌనంగా ఉంటే మౌనంగా ఉండలేము, అనేక ఆలోచనలు వస్తుంటాయి. కానీ ధ్యాన ప్రక్రియలో ఎవరైతే అభ్యసించి నిష్ణాతులయ్యారో అక్కడ మౌనం అభ్యాసం చేసిన వ్యక్తులకి ఈ 9 నుంచి 9:30 వరకు ఉంటే మౌనము సిద్ధిస్తుంది అన్నారు. మౌనంగా ఉండడం కాదు, మౌనము సిద్ధించాలి ఆయన అనుగ్రహంతో. ఆ విధంగా సిద్ధిస్తుంది అన్నారు. మౌనము అంటే నిర్వాణం వేరు, మౌనం వేరు కాదు. నిర్వాణములో తాను అంతవరకు అనుభవించిన అనుభవాలన్నీ దేనివైపోయి కేవలము అస్తిత్వమే మిగిలి ఉంటుంది. అహమస్మి, నేను ఉన్నాను అనే స్థితి మిగిలి ఉంటుంది తప్ప
ఆ నేను ఎవరో తెలియని స్థితి అది. అదే విధముగా ఈ ధ్యాన ప్రక్రియ అభ్యాసం ద్వారా మౌనము సిద్ధించినప్పుడు మౌనములో కూడా అదే అస్తిత్వ స్థితి మిగిలి ఉంటుంది. ఆ స్థితి ఏంటంటే ఏది ఏకము అవిభాజ్యమైన ఆత్మ ఉన్నదో ఆ ఆత్మయే మౌనములో నిలిచి ఉంటుంది. అంటే ఉపాధిగతి ఆత్మ అంటే పరిమిత ఆత్మగా ఆత్మయే నిలిచి ఉంటుంది. ఆ మౌనము సిద్ధించినప్పుడు గురుదేవులు తెలియజేస్తారు, మీకు అంతఃస్ఫురణ అనుగ్రహింపబడుతుంది. నిశ్చూషణగా ఏమిటి అంతఃస్ఫురణ అంటే ఆత్మగా కేవలము ఆత్మగా మిగిలిన వస్తువులో ఈ ఆత్మలన్నీ ఏ పరమాత్మలో ఉంటుందో ఆ పరమాత్మయే తన్ను తాను దర్శించుకుంటాడు. అక్కడ ఇంకేంటంటే పరమాత్మైన నేనే ఈ పరిమిత ఉపాధిలో ఆత్మగా ఉన్నాను అని దర్శించుకుంటాను. అది అంతఃస్ఫురణ అన్నారు. అప్పుడు ఆత్మకు పరమాత్మకు భేదము లేదు. ఆత్మ పరమాత్మయే ఉన్నది, కానీ పరిమిత ఉపాధిలో ఉన్న కారణం చేత పరిమిత ఆత్మగా వ్యవహరింపబడుతుంది. బంధనలతో కూడి ఉన్నది కూడా. అప్పటి నుండి సద్గురువు కార్యక్రమం ప్రారంభమవుతుంది. నిర్వాణములో ఏ సద్గురువు ప్రమేయముతో నిరుకల్పన పొందారో ఈ మౌనములు కూడా ఆత్మగా స్థిరపడిన స్థితిలో సద్గురు తనంత దైవీ విజ్ఞానాన్ని ఈ ఆత్మకు ఆపాదింపజేసి వెనుకకు తీసుకువస్తారు అన్నారు. ఏంటి వెనుకకు తీసుకురావడం అంటే వెనుకకు ప్రయాణం కాదు, అంతరావలోకనం ద్వారా ఈ సమస్తమును ఏ అనుభవాలు అయితే పొందుతూ ఈ స్థితికి చేరావో అదంతని కూడా నువ్వు దర్శించగలగాలి. ఆ క్రమంలో ఇంతవరకు కూడా మనం భౌతిక చైతన్య అనుభవంలో ఉన్నప్పుడు భౌతిక చైతన్య అనుభవమే సత్యము అనేటువంటి భ్రాంతిలో ఉంటాం. ఎప్పుడైతే భౌతిక చైతన్య అనుభవం అధిగమించి సూక్ష్మ చైతన్య అనుభవంలో ప్రవేశించామో అదే సత్యము అనే అనుభవంలో ఉంటాము. ఈ భౌతిక చైతన్య అనుభవం ఏమీ లేనిదైపోతుంది. ఆ సూక్ష్మ చైతన్య అనుభవాన్ని కూడా అధిగమించి మానసిక చైతన్య అనుభవంలో ప్రవేశించినప్పుడు ఈ సూక్ష్మ చైతన్య అనుభవము లేదు, భౌతిక చైతన్య అనుభవం లేదు. మానసిక చైతన్య అనుభవం కూడా అనుభవించి అధిగమించి నిర్వాణంలో చేరినప్పుడు ఏ అనుభవము లేని స్థితి. అదే విధముగా ఇప్పుడు ఆత్మ దైవీ అనుగ్రహంతో ఆ దైవీ అనుభవంతో వెలుగురికి చూసినప్పుడు ఈ స్థితికి రావడానికి ఏ క్రమం అయితే ఉన్నదో భౌతిక సూక్ష్మ మానసిక స్థితి వెలుగురికి ఈ మానసిక స్థితిలో ఉన్నటువంటి అనుభవాలని దర్శించినప్పుడు తాను పొందిన విజ్ఞానం ద్వారా ఈ దైవీ అనుగ్రహం ద్వారా ఇదంతా కూడా లేమికి సంబంధించినది, ప్రమాణితమైనది అనే అనుభవంలో లేనిదిగానే దర్శిస్తుంది. ఆ మానసిక స్థితి నుండి వ్యక్తమైన సూక్ష్మ స్థితి ఏదైతే ఉన్నదో ఆ సూక్ష్మ చైతన్య అనుభవాలను కూడా దర్శించినప్పుడు ఇది కూడా అస్తిత్వం లేనిదే, ప్రమాణితమైనది అనేటువంటి అనుభవంతో ఆ సూక్ష్మ స్థితిని వ్యక్తమైన భౌతిక ప్రపంచ అనుభవం గురించి దర్శించినప్పుడు ఆయన అనుభవంలో అది కూడా లేనిదే. కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ఆత్మలు అంటే పరిణామంలో ఉన్నటువంటి సమస్త ఆత్మలను కూడా ఆయన దర్శించినప్పుడు ఒక రాయిని చూసినప్పుడు నేను ఈ రాయి ద్వారానే ప్రయాణించాను, దాన్ని అధిగమించి ఇందుకు పురోగమించాను అని ఆయన వెనుకలు పొందుతారు. అదే ఏ జంతువుని చూసినా లోహాన్ని చూసినా నేను ఈ స్థితుల ద్వారా ఆయన ప్రయాణించి ఈ స్థితికి చేరాను అనే అనుభవాన్ని పొందుతారు. అట్టి స్థితిలో ఆత్మ అన్న తాను ఆత్మ ఏకము అవిభాజ్యము కనుక ఈ పరిమిత ఆత్మలుగా ఉన్నటువంటి ఇవన్నీ కూడా నాలోనే ఉన్నవి అనేటువంటి ఎరుక పొందుతుంది ఆత్మ. ఎరుక పొంది మెహర్ బాబా ఈ ఆత్మలను మేల్కొల్పి దైవముగా జీవింపజేసి
ఈ జీవింపజేసి ఈ దైవీ కార్యక్రమంలో పంచుకోవడం అంటే ఆయన వాంఛించిన రీతిలో మేలుకొల్పడానికి ఏ ఏ ఆత్మకు ఏ ఏ ఆత్మలను మేలుకొల్పాలని ఆయన సంక్రమించారో ఆ ఆత్మలన్నిటికీ కూడా సహాయం చేయగలిగే సమర్థత వస్తుంది అతను. ఇది మెహర్ బాబా వాంఛించి నిర్వహించిన మేల్కొల్ప కార్యక్రమం యొక్క పరమావధి. ఇదంతా కూడా సద్గురు దేవుల యొక్క అనుగ్రహంతో మేల్కొల్ప కార్యక్రమం జరుగుతుంది. ఈ విధముగా ప్రతి ఆత్మను మెహర్ బాబా వాంఛించలో మేల్కొల్పడానికి అవసరంగా సద్గురు దేవులు ఒక క్రమమైన పద్ధతిలో మనము బాబా తెలియజేసిన విషయాన్ని అవగాహన పరుచుకొని ఆ విషయముల యొక్క అనుభవంలో ప్రవేశించడానికి అవసరంగా అనేక కేంద్రములు స్థాపించారు. ఆయన ప్రత్యక్షముగా స్థాపించిన కొన్ని అయితే ఆయన అనుమతితో ఆయన అనుగ్రహముతో ఎన్నో కేంద్రములు స్థాపించబడినవి. ఈ కేంద్రములన్నీ కూడా మన అవగాహనలో శక్తి పీఠములే. ఎందుచేతనంటే అనంతమైన దైవీ శక్తి సంపన్నుడు ఉండే సద్గురువు ఆశీర్వాదంతో స్థాపించిన కేంద్రాలన్నీ కూడా ఆ కేంద్రములపై సద్గురువు యొక్క దృష్టి నిరంతరము ప్రసరిస్తూ ఉంటూ అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలని ఆయన పర్యవేక్షిస్తూ ఉంటారు, ఆయనే నిర్వహించుకుంటూ ఉంటారు. ఇది బాబా సద్గురు యొక్క కార్యక్రమం. ఈ క్రమములో ఆయన ఆఖరిగా ఆయన స్వహస్తాలతో స్థాపించిన కేంద్రమే ఈ కేంద్రము. అవతార్ మెహర్ బాబా విశ్వ ఆధ్యాత్మిక మేలుకొల్పు ధ్యాన శిబిరం. అంతటి పవిత్రమైన స్థలంలో ఈరోజు మనందరూ కలుసుకొని మెహర్ బాబా తెలియనటువంటి సత్యప్రేమ సందేశాలను జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి వారికి ఏ విధంగా మనం కృతజ్ఞత తెలియజేయగలం? కేవలము బాబాని ప్రేమించడము, సద్గురువులకు విధేయులే ఉండడం తప్ప. దానికి కూడా వారి అనుగ్రహమే కావాలి. ఆ విధంగా మనందరినీ కూడా అనుగ్రహించాలని వారిని ప్రార్థిస్తూ జై బాబా. మన మేల్కొల్పు ప్రక్రియకు బాబా తెలియజేసిన గురుదేవులు మేల్కొల్పుతున్న కార్యక్రమాన్ని సమగ్రంగా తెలియజేశారు. ఇప్పుడు చిన్నారి గారు మాట్లాడతారు. ఈ వందలపాక నుంచి వచ్చిన మన మెంబర్స్ అందరు బాగా సంకీర్తన చేస్తున్నారు. ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? మాట్లాడగలుగుతారు. సంకీర్తన మనం ఏం చేస్తామంటే స్తంభ సూక్తం తర్వాత భోజనం విరామం ఉంటుంది. భోజనం వెంటనే ఫస్ట్ మీరు భోజనం చేయండి. మన 1 o'clock నుంచి భోజనం తర్వాత అక్కడ మనకు రకమైన ఇష్టాగోష్ఠి కార్యక్రమం ముందు 1 to 2:30 వరకు మీరు సంకీర్తన చేయండి. అక్కడ మనం ఫర్దర్గా ఆ కార్యక్రమం కంటిన్యూ చేసుకుంటాం. అదేవిధంగా రెగ్యులర్గా ఆదివారం నిర్వహింపబడే కార్యక్రమం 4 గంటల నుంచి 7 గంటల వరకు కార్యక్రమం ఇవాళ కూడా రెగ్యులర్గా ఉంటుంది. వీరున్న మెంబర్స్ అందరూ ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయవలసింది. జై బాబా. భోజనం చేసిన తర్వాత సంకీర్తన తర్వాత ఇష్టాగోష్ఠి 2 నుంచి 4. ఆ తర్వాత 4 నుంచి 7 మన గురుదేవులు ఆదేశించిన రెగ్యులర్ సండే. జై బాబా. జై బాబా, జై గురుదేవ్, జై మాత. ఇప్పటి వరకు మన సుబ్రహ్మణ్యం గారు, రాజుగారు జ్ఞానం యొక్క విశిష్టత, దాని యొక్క ఫలితాలు ఆంతరికంగా, మానసికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఏ ఏ స్థితిలో ఎలా ఉంటాయో తెలియపరిచారు. నిర్మాణం వరకు ఎలా తీసుకెళ్తారో చెప్పారు. నిర్వికల్పంలో ప్రవేశించడానికి మళ్ళీ వెనకకు తీసి మన ప్రయాణాన్ని ఎరుకతో ప్రారంభించే విధానాన్ని కూడా తెలియచెప్పారు. ఎందుకంటే అది బాబా కూడా అలాగే తెలియచెప్పారు. మామూలుగా వేదాంత శాస్త్రం ప్రకారము
మనం తెలుసుకునేది, మనం వినేది, మన గురువులు అనే వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే నిర్మాణం తర్వాత నిర్వికల్పం ఉంటుంది. ఆ నిర్వికల్పంలో ఆత్మ పరమాత్మగా మేల్కొంటుంది. ఆ మేల్కొన్న తర్వాత ఆ బాడీ డ్రాప్ అయిపోతుంది. అది ముక్తి మార్గం, ఆత్మ ముక్తిని పొందడము అని ప్రతి గురువు చెప్తూ ఉంటారు. దానికి బాబా గారు ఏం చెప్పారంటే, నువ్వు సాధన చేసావు, ఎంతో కష్టంతో సాధన చేసేవో, ధ్యానం చేసేవో, భగవంతుడిని బాసటగా చేసుకుని భగవంతుని ధ్యానంలో నీవు జీవిస్తున్నావు. అలాగా ముక్తిని పొంది బాడీ డ్రాప్ చేస్తే అది నీ వరకే అది ప్రాప్తం అవుతుంది. అది ఎవరికి ఉపయోగపడుతుంది? నీ కుటుంబానికి ఉపయోగపడదు, నీ చుట్టూ ఉన్న వారికి ఉపయోగపడదు. నీవు ముక్తిని పొందితే సరిపోతుందా? అదే నా సాధన అని బాబా తెలియచెప్పారు. అలాగా బాబా చెప్పిన దానికి సద్గురుదేవులు దాని యొక్క వివరణలు ఎంతో ఆధ్యాత్మికంగా తెలియజేశారు. మనం బుక్ ద్వారా చదువుతున్నాం, ఆయన వాక్కు ద్వారా విని ఉన్నాం. అందుకే గురుదేవులు మేలుకొలుపు కార్యక్రమం చేశారు. ఆ మేలుకొలుపు కార్యక్రమంలో మొదటి సభలోనే తెలియజేశారు, ఇది ఒక మహాయజ్ఞం, యజ్ఞంలో సముదల మీరు అన్నారు. అలాగనే ఆయన మనం ఉపయోగించుకున్నారు. మన జీవితాన్ని ఒక సముద్రలాగే ఆయన వ్యక్తం చేశారు. సముద్ర ఎప్పుడు తన కాలుకు చుట్టూ ఉన్న వాళ్ళకి వెలుతురునిస్తూ ఉంటుంది. కొవ్వొత్తి తన కాలుకు చుట్టూ ఉన్న ప్రదేశానికి వెలుగునిస్తుంది. అలాగే అందరినీ ఒక్కొక్క కార్యకర్తని ఒక్కొక్క సెంటర్గా తయారు చేశారు. ఈ సెంటర్ ఒక్కొక్క సెంటర్లోనే ఎంతమంది ప్రేమికులు ఉన్నారు. ఆ ప్రేమికుల్లో ఆయన యొక్క సద్గురుదేవులు ప్రేమ బీజాలు నాటారు. ఆయన నాటిన ఆ ప్రేమ బీజాలు మనలో ప్రవేశించున్నాడు. అవి వ్యాప్తి చెంది మహావృక్షమై మన నుంచి సద్గురుదేవుల వాక్యాలు వెలువడుతున్నాయి. గురుదేవుల యొక్క సాధన విధానం తెలియబడుతుంది. బాబా యొక్క వాంఛతం ఏంటో మనం చెప్పగలుగుతున్నాం, మనం పొందుతున్నాం, మనం ఇతరులకి చెప్పగలుగుతున్నాం. ఇంతకంటే అదృష్టం ఏముంది జన్మకి? ఎక్కడికి వెళ్ళినా బాబాని కలుస్తాం, బాబాతో ఉంటాం, బాబా యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటాం. దానికే ఎగ్జాంపుల్గా ఒక చిన్న మాట చెప్పుకున్నాడు. గురుదేవులు చెప్పింది నా సొంత మాట కాదు. ఆయన చదువుకునే రోజుల్లో ఒక స్నేహితుడు ఎందుకో మానసికంగా ఇది అయ్యాడట. అతనికి చనిపోతానేమో అని భయం పట్టుకుందట. ఆ భయంతో ఆయన నేను చనిపోతాను అనుకుంటూ చనిపోయేవాడికి చదివేందుకొని చదవడం మానేశాడట. చదవడం మానేసి స్కూల్కి రావడం మానేసి ఇంకా ఒక రకమైన మానసిక స్థితిలో నిరాశ నికృషులకు లోనయ్యాడట. లోనైనప్పుడు గురుదేవులు ఆయన దగ్గర కూర్చుని, నువ్వు చనిపోవు, నీకు చాలా ఆయుష్ ఉంది, నువ్వు బాగా చదువుతావు, నువ్వు నాకు జ్యోతిష్యం తెలుసు, నేను చెప్తున్నాను, నా మాటను నువ్వు పూర్తిగా అప్పుడు ఇంకా ఆయన సద్గురువుగా వ్యక్తం అవ్వలేదు, ఏ వేదాంత శాస్త్రాలు చెప్పలేదు, కానీ ఆయన మనసుకు తోచింది చెప్పారన్నమాట. ఆయన చదువుకునే రోజుల్లోనేది నాకు జ్యోతిష్యం తెలుసు, నేను చెప్తున్నాను విను, నువ్వు అసలు చనిపోవడం అనేది జరగదు, నువ్వు ఐఏఎస్ పాస్ అవుతావు, నువ్వు కలెక్టర్ అవుతావు అంటూ ఆయనలో ఒక రకమైన ఉత్తేజాన్ని సంతోషాన్ని కలిగించారట. ఆయన మాటలు విని నా స్నేహితుడు ఎంత నమ్మకంగా చెప్తున్నాడు కదా, నేను బాగా చదువుకోవాలని అప్పటి నుంచి చదవడం మొదలుపెట్టాడట. అలాగే చదివి డిగ్రీ పాస్ అయిపోయారట. ఆయన డిగ్రీ పాస్ అయిపోయాక అప్పుడు తనంటే ఏదో తనకు తెలిసిందట, తన మీద తనకు నమ్మకం కలిగిందట. అప్పుడు తన జీవితాన్ని మార్గదర్శకంగా చేసుకుని జీవించడానికి ఒక విధమైన సాధనాపరుడై ఉన్నారట. ఆ విషయాన్ని ఎందుకు చెప్పారంటే, మనం ఎటువంటి నిరాశ నిస్సకలకు లోనైనప్పటికీ కూడా ఒక వ్యక్తి మీద నమ్మకం ఉంచాలి, ఒక దైవం మీద నమ్మకం ఉంచాలి. ఆ నమ్మకం ఉంచి ఆ భగవంతుడి మాటల యొక్క తత్వాన్ని తెలుసుకొని నమ్మి జీవిస్తే ఎటువంటి సమస్యలైనా పరిష్కారం పడతాయి. ఆ పరిష్కారాలకి మన చేసే కృషిలోనే ఉంటుంది తప్పిస్తే మనకి ఏ వరాలు ఎవరు ఏమి ఇచ్చారు, మన యొక్క మానసిక కృషి కూడా కొంత ఉండాలి అని తెలియజెప్పాడు. ఎందుకంటే బాబా ఎప్పుడు ప్రవచనాల్లో చెప్తూ ఉంటారు, నువ్వు అడిగిందల్లా నేను ఇవ్వను, కానీ నీకు ఎప్పుడు ఏది కావాలో
అది నాకు తెలుసు, నేను తప్పకుండా ఇస్తాను అని చెప్పారు. అందువల్ల ఆయన యొక్క సాధనలో అలాంటివి ఎన్నో ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే గురుదేవులు ఒక గురుదేవులు ద్వారాగారు రాజనాలనే ఒక మాట ఉంది. నేను చెప్పక విడిచిన సత్యాలు ఏమైనా ఉంటే అవి మీ జీవితాల్లో వ్యక్తమవుతాయి, అవి కూడా నాలోను అన్నారు బాబా. అప్పుడు మనం చదివినప్పుడు మన జీవితంలో ఏమని తెలియపడతాయేమో, లేకపోతే బాబా చెప్పకుండా ఏటుంటాయి, దైవం చెప్పకుండా ఉన్న మాటలు మనకేటుంటాయి, మనకు అంత నాలెడ్జ్ ఎక్కడుంది, అంత శక్తి ఎక్కడుంది, ఆయన మాటల ద్వారానే కదా మనం అన్ని తెలుసుకోగలుగుతున్నాము అనిపిస్తుంది చదివినప్పుడు. కానీ సద్గురుదేవులకి వచ్చిన వ్యక్తికి మాత్రం బాబా ఎప్పుడు ఎందుకు అలా అన్నారో అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన చెప్పక విడిచిన సత్యాలు ఎన్నో గురుదేవుని నోటంట ఆయన తత్వంలో చెప్పబడ్డాయి. ఒక పశువుల వాడు కూర్చోబెట్టి పాఠం చెప్పినట్టే మనందరికీ మేలుకలు కార్యక్రమంలో ఎంతో వివరణ ఇచ్చారు, ఎంతో వివరణ చెప్పారు. గంటల గంటలకు శ్రమించి మన యొక్క నాలెడ్జ్ని పెంచారు, మన యొక్క ప్రేమను పెంచారు. బాబా ప్రేమకి మనం ఎలా అనుసంధానం కావాలో చెప్పారు. బాబాను ప్రేమించాలని అందరూ చెప్తారు, బాబాను ప్రేమిస్తున్నామని మనం అనుకుంటాం. కానీ అసలు ప్రేమ అంటే ఏమిటో తెలియపరిచిన మాత్రం గురుదేవులే. గురుదేవులుగానే మనకు అసలు ప్రేమ అంటే ఏమిటో తెలియబడింది. ఎందుకంటే భౌతిక సంబంధాలకు సంబంధించిన ప్రేమ కూడా ఒక ప్రేమే కాదని అన్నాం. కానీ దైవీ ప్రేమ అంతకంటే ఎంతో ఉత్కృష్టమైనది, ఉన్నతమైనది. ఆ ప్రేమను లేసు మాత్రం మనం రుచి చూస్తే మన జీవితం ధన్యమైపోతుంది. ఎన్నో జన్మలు మనకు అవసరం లేదు, ఈ జన్మలోనే భగవంతుని ప్రేమను మనం పొందగలిగితే ఆ ప్రేమ యొక్క తత్వం ఎంతో విశిష్టంగా ఉంటుంది. అది ఆ విధంగా ఆ మాటకి అర్థమైన ఇప్పుడు గురుదేవుల మాటల ద్వారా అర్థమయ్యింది. ఆ మాటకి అర్థం ఒక చెప్పకి విడిచిన సత్యాలు కూడా నీకు తెలియబడతాయి, నీ జీవితంలో నీకు అవి సాధనలోకి వస్తాయని చెప్పారు. అంటే ఇదేనన్నమాట, ఈ గురుదేవులు మనకి ఇలా మార్గదర్శకం చేస్తున్నారు, మనలో ప్రేమను నింపుతున్నారు. ప్రేమించండి లాస్ట్లో ఆయన చెప్పేదంతా చెప్పేసి లాస్ట్లో బాబాను ప్రేమించండి, ఇంకా ప్రేమించండి, ఇంకా ప్రేమించండి అంటూ 3 సార్లు 4 సార్లు ఆయన నోటితో వ్యక్తం చేసేవారు. ఆ ప్రేమను వ్యక్తం చేస్తున్నప్పుడు ఎదరని కూర్చున్న వాళ్ళందరి హృదయాలు ప్రేమతో నిండిపోయినాయి. ఆ భగవంతుని ప్రేమ ఆయన మాటల్లోనే చవి చూపించేవాడు. ఆ విధంగా ఆయన తత్వాన్ని తెలుసుకున్నాం. ఈరోజు మహాశివరాత్రి. ఈ శివరాత్రి కార్యక్రమాన్ని మనం ఎందుకు ఎంచుకున్నామంటే ఆయన సద్గురుగా వ్యక్తమైన రోజు శివరాత్రి కనుక ఈ శివరాత్రి రోజుని మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకుంటున్నాం. 25వ తారీఖు ఫిబ్రవరి 25వ తారీఖుని ఇక్కడ యానివర్సరీ జరిగింది. మళ్ళీ మనం ఫస్ట్ యానివర్సరీ మాత్రం జనవరి 1ని పెట్టుకున్నాం. అంటే అప్పుడు గురుదేవులు మనపేటలో ఉండేవారు, అందుకని ఫస్ట్ యానివర్సరీ జనవరి 1ని పెట్టుకున్నాం. అప్పుడు 7 గంటలకి మనవి వెళ్తే చైతన్య గారు వైజాగ్లో కార్యక్రమం జరుగుతుంది, నువ్వు ఆ కార్యక్రమానికి వెళ్ళు అన్నారట. ఉదయం 7 గంటలకు మామూలుగా కలుద్దాం కొత్త సంవత్సరం కదా ఆయన వెళ్తే వెంటనే వైజాగ్ వెళ్ళన్నారట. అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళి 11 అయ్యేసరికి ఆయన అక్కడికి వచ్చేసారు. నన్ను వెళ్ళమని ఆదేశించారు, భయం మీకు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది అని చెప్పారు. ఇంకా ఆ తర్వాత శివరాత్రి కార్యక్రమాన్ని మనం ఎప్పుడొకప్పుడు యానివర్సరీ చేసుకోవాలి కదా, అది ఎప్పుడు ఎందుకు ఈ శివరాత్రి నాడే పెట్టుకుంటే మన అందరికీ, ఎందుకంటే లోకమంతా ప్రపంచమంతా శివనామంతో రోగిపోయే రోజు ఈ రోజు. శివనామంతో ప్రతి మనిషి జాగ్రత్తలు చేయనివ్వండి, చెయ్యకపోయినండి, ఉపవాసాలు చెయ్యకపోయినండి, ప్రతి వ్యక్తి కూడా శివరాత్రి అంటే ఒక మహాపర్వదినం అని, అది దైవీపరమైన ఒక స్థితి అని అందరూ అన్ని నామాలని స్వీకరించే వాళ్ళందరూ ఎంతో భక్తి భావంతో చూసుకునే రోజు ఈ రోజునే ఆయన శివాత్మగా నేర్పడం కూడా, శివాత్మగా ప్రకటించబడడం కూడా జరిగింది. అందువల్ల మనం ఈ కార్యక్రమాన్ని ఈ శివరాత్రిని ప్రారంభించుకొని ఈ రోజంతా మనం బాబా నామంతో, గురుదేవుల తలపులతోటి, మాటలతోటి ఆయన యొక్క ప్రేమను పెంచుకుంటూ మన పుణ్యాత్ములుగా మనం ఒక రకమైన స్థితిని పొందుతున్నాం. ఎందుకంటే సంతలో ఒక చిన్న అనుభవం చెప్తాను నేను.
మహాశివరాత్రి వచ్చింది. గురుదేవులు ఇక్కడే ఉన్నారు, సెంటర్లో ఉన్నారు. ఆ రోజు అందరూ శివరాత్రి నాడు మనకి గురుదేవులు దర్శనం జరుగుతుందని అందరూ సెంటర్కి వచ్చేసారు. 7-8 ఇసరికి అందరూ చేరుకున్నారు. ఎనిమిది హారతి ఇచ్చేటానికి చేరుకున్నారు అందరూ. వచ్చి గురుదేవ హారతి ఇచ్చిన తర్వాత గురుదేవులు బయటకు వస్తారు కదా అని అందరూ కూర్చొని ఉన్నారు. అప్పుడు గురుదేవుల ఆదేశం ఏమైనా వచ్చిందంటే కైలాసగిరి వెళ్ళండి, కైలాసగిరిలో కూర్చోండి అని చెప్పారు. చెబితే మొత్తం గురుదేవులు కైలాసగిరి వస్తారులాగా ఉంది అనుకుని అందరూ కైలాసగిరి వచ్చేసారు. సెంటర్లో ఎవరు లేదు, వచ్చేసారు మొత్తం అందరూని. ఆ తర్వాత ఆయన టిఫిన్ చేశారు, అయ్యింది. కానీ ఆయన కైలాసగిరి రాలేదు. అలా ఎదురు చూశారు, ఇక్కడే ఉన్నారు. కానీ మన సెంటర్ నుంచి ఏ ఆదేశం రాలేదు కదా అని అందరూ ఇక్కడే ఉండిపోయారు. నేను అసలు 10 గంటల వరకు గురుదేవులు కైలాసగిరి వెళ్తారు కదా అని హాల్లోనే కూర్చున్నాను. వంట గదిలోకి కూడా వెళ్ళలేదు, టిఫిన్ చేసి వచ్చి కూర్చున్నాను. కూర్చుంటే గురుదేవులు అంతకీ రారు, ఇంతకీ రారు. అమ్మ ఫోన్ చేసి వెళ్తారేమో అని గబగబా వంట గదిలోకి వెళ్ళి వంట ప్రారంభించేసాను. 12 అయ్యేసరికి మళ్ళీ అన్నీ సర్దేసుకొని మళ్ళీ హాల్లోకి వచ్చాను. ఆయన ఫోన్ చేశారు, బయటికి రాలేదు. టీ టైం అయిపోయింది, టీ పెట్టేసాను, బయటికి రాలేదు. పాపం అందరూ సెంటర్లోనే ఉన్నారు. అంటే భగవంతుని కార్యక్రమం ఎలా ఉంటుందో చెప్తున్నాను. ఒక భగవంతుని దర్శించాలన్నా మనలో ఒక రకమైన ఆతృత కావాలి, ఒక రకమైన ఫీలింగ్ కావాలి. ఎప్పుడు వస్తారు ఎదురు చూడడంలోనే ఆత్మ సగం భగవంతుని స్వీకరించేసింది అక్కడ. అంటే ఎదురు చూస్తున్నాం. కృష్ణ భగవానుడి కోసం రాధామ్మ ఎలా ఎదురు చూస్తూ ఉంటుందో అలాగా అందరూ ఆ శివాత్మ కోసం ఎదురు చూస్తూ ఇక్కడ కూర్చున్నారు. అలాగే ఉదయం కూడా ఒక ఇదేంటంటే గురుదేవులు ఒక భోజనం కానీ ఒక టిఫిన్ కానీ ఎప్పుడు కంచంలో ఇంత పిసరు కూడా వదలరు. ఎందుకంటే అది దైవీ స్థితికి సంబంధించింది కదా. ఏదైనా ఉంటే క్యారేజీలోనే ఉంటుంది, కానీ ఆయన మీద ఇంత అయినా కంచంలో ఎప్పుడు ఏది ఉండదు. కానీ ఆ రోజు మాత్రం ఒక స్పూన్ ఉప్మా మాత్రమే తిని మిగతాది అలాగా అందులో వదిలేస్తే కలిగినట్టు గారు తీసుకొచ్చి, అమ్మ ఎప్పుడు లేనిది ఈరోజు ఉప్మా ప్లేట్ బయటకు వచ్చేసింది, బహుశా గురుదేవులు మీకు ప్రసాదంగా స్వీకరించారమ్మా, సెంటర్లో కూడా ఎవరు లేరు ఇక్కడ, గురుదేవులు మీకు ప్రసాదాన్ని ఇచ్చారేమో అమ్మ అన్నారు. ఆ మాటకి నాకు అర్థమైపోయింది. వెళ్ళి అప్పుడు ఇంకా నేను టిఫిన్ చేయలేదు. వెళ్ళి ముందు ఆ టిఫిన్ చేసి ఆ తర్వాత అందులో ఇడ్లీ వేసుకుని తినేసాను. తర్వాత గురుదేవులు సెంటర్కి వెళ్తారు కదా అని బయటకు వచ్చి కూర్చున్నాను. ఆయన వెళ్ళలేదు. అప్పుడు 4 గంటలకి ఆయన వచ్చేసరికి అందరూ ఇక్కడే ఉన్నారు. వచ్చి మొత్తం అందరికీ పాద నమస్కారాలు ఇవ్వడమే కాకుండా ఈ కైలాసగిరి దర్శనానికి వచ్చిన యాత్రికులకు కూడా ఆయన పాద నమస్కారం ఇచ్చారు. అందరికీ ఆ శివాత్మ యొక్క దర్శనం జరిగింది, అన్నీ అయ్యింది. మళ్ళీ 6:30 కల్లా సెంటర్కి వచ్చేసారు. సెంటర్లో ఎవరు లేరు, 2-3 ఉన్నాం. అందరూ ఇక్కడే ఉన్నారు కదా, మరి ఆయన కార్యక్రమం చేయాలి కదా అని మౌనంగా కూర్చున్నాం. వచ్చి హాల్లో కూర్చోగానే కూర్చున్నారు. ఆయన హార్తిస్తారు కదా, 7 గంటలకు కూర్చున్నారు. ఇలాగా 11:00కి ఊడా ఆఫీసర్లు ఎవరో వచ్చారు. ఆయన ఫ్యామిలీతో వచ్చారు. ఊడా ఆఫీసర్ వస్తే కూర్చోండి 10 నిమిషాలు హారతి టైం అవుతుంది, హారతి ఇద్దరు కానీ అన్నారు. అంటే వాళ్ళిద్దరు కూర్చున్నాక 7 గంటలకి వాళ్ళతో హారతి ఇప్పించారు. అప్పుడు వాళ్ళతో కూడా సంబంధించిన ఆఫీసర్లు కదా కొంతసేపు కైలాసగిరి ప్రోగ్రాం గురించి మాట్లాడి వాళ్ళని పంపించేశారు. తర్వాత లోపలికి వెళ్ళిపోయారు. తర్వాత మన వాళ్ళందరూ ఇక్కడ హారతి ఇచ్చాక కైలాసగిరిలో హారతి ఇచ్చిన తర్వాత సెంటర్కి వచ్చిన తర్వాత మళ్ళీ పాపం హాల్లో కూర్చున్నారు. మళ్ళీ ఇక్కడ దర్శనం అయ్యాడు, పాద నమస్కారం అయ్యింది. ఆయన సెంటర్లో ఉన్నారు కదా, ఒకసారి అయినా బయటకు వస్తే పలకరిందామని వచ్చారన్నమాట. వస్తే బయటకు వచ్చినట్టున్నారు. బయటకు వచ్చి జై బాబా చెప్పేసి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అమ్మా అన్నారు అందరినీ. అందరి మటుకు వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే భగవంతుని దర్శనార్థం మన ప్రమేయం లేకుండా మనకి ఎలా జరుగుతుందో తెలియపరచడానికే ఈ మాట చెప్పడం జరిగింది. అలాగే దైవీ స్థితి యొక్క కార్యక్రమాలు మనం ఎప్పుడూ ఊహించలేము, ఏ విధంగా జరుగుతాయి అనేది కూడా మనకి తెలియబడదు. కానీ మనం ఒక విధమైన తృప్తిని, ఆనందాన్ని పొందుతున్నామని మాత్రం మనకి తెలియబడుతుంది. చైతన్యం అంటే ఏదో పెద్ద వరాలు ఇచ్చేయడం, లేకపోతే మన సినిమాల్లో చూపించినట్టు ఏదో మనకు ఆత్మ సాక్షాత్కారం, భగవంతుడు వచ్చి మన ఎదురుగుండా కనిపించడం, మనతో మాట్లాడడం, ఇది కాదు ఆత్మ సాక్షాత్కారం అంటే. నీ ఉపాధిలో, నీ బాడీలో నీకు జరిగే స్పందన, ఇప్పుడు చెప్పారు ధ్యానంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా తెలియపడుతుంది ఇన్స్పిరేషన్ అనేది.
ఆ ఇన్స్పిరేషన్ కూడా మనకి దైవీ సాక్షాత్కారమే. మన బాడీలో కదిలే ప్రతి కదలిక మనకు ఆత్మ సాక్షాత్కారమే. దైవం పరంగా ప్రార్థన చేసేటప్పుడు కొందరికి, పాటలు పాడేటప్పుడు కొందరికి, నామం చేసేటప్పుడు కొందరికి, ధ్యానంలో కొందరికి ఆ దైవీ స్థితి యొక్క ప్రసరణ మనలో వస్తుంది. అది జాగ్రత్తగా గుర్తిస్తే ప్రతి ఒక్కరికి తెలియబడుతుంది. ఇదంతా ఆత్మ సాక్షాత్కారమే. ఇదంతా మన జన్మలో ఉద్ధరించబడమే. మనం ఆ దైవీ స్థితిలో ఉన్నామనే నమ్మకం మనకు కలగాలి. ఆ భగవంతుడు మనలోనే ఉన్నాడని నమ్మకం మనకు కలగాలి. అప్పుడే మనలో భగవంతుడు అంతర్యామి ఉన్నాడని, బాబా నన్ను నడిపిస్తున్నారు, బాబా నన్ను జీవింప చేస్తున్నారు, నాలో సద్గురుదేవులు ఉండి ఈ విధంగా చేస్తున్నారు అన్నారు. బాబా బాబా అంటే ఎవరు అని ప్రశ్నార్థంగా ఎన్నోసార్లు ప్రశ్నించారు. అంటే బాబా యొక్క స్థితి నాలో ఉందని చెప్పకనే మనందరికీ చెప్పారు ఆయన. ఆ యొక్క దైవత్వాన్ని, ఆ దైవీ స్థితిని ఎవరికి వారే పొందగలగాలి, ఎవరికి వారే స్వీకరించగలగాలి. అప్పుడు మన జీవితం, మన జన్మ నిజంగా ధన్యం అవుతుంది. జై బాబా. జై బాబా.